హాయ్ అండి, హలో. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ముందుగా మీరు ఒక పావు కేజీ పన్నీర్ తీసుకోవాలండి. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తే దానిలోకి మనం పట్టించే మసాలా కానీ కారం, ఉప్పు ఏది కూడా లోపల వరకు వెళ్ళదండి. సో అప్పుడు అంత టేస్టీగా అనిపించదు. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఉప్పు, కారం, మసాలా బాగా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసిపోయేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టుకొని ఉండాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేస్తే ముక్క ఉప్పు కారాన్ని బాగా పీలుస్తుందండి. చూడండి, ఇది కూడా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా బాగా మసాలా పట్టించేసుకోవాలండి ముక్కలకి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లోకి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. మొత్తం వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. దీంట్లోకి ఒక 8 నుంచి 10 వరకు జీడిపప్పులు కూడా తీసుకొని యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకుందామండి. మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి. చూడండి, పచ్చివాసన పోయేటట్టు వేగితే సరిపోతుంది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. దానిపైన ప్యాన్ పెట్టేసుకుందాము. దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టేసుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, వాటిని వేసుకొని వేయించుకుందామండి. ఇవి కూడా ఒక 2 to 3 మినిట్స్ వేగితే సరిపోతుందండి. వీటిపైన మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇదంతా ఇప్పుడు చల్లారిపోయిందండి. దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి, గ్రేవీ కోసం కదా, సో మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకోండి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి దీన్ని కలిపి చూసుకుందామండి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, 4 లవంగాలు యాడ్ చేస్తున్నాను, ఒక బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసెస్గా తెచ్చి యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి దాల్చిన చెక్క ముక్క 2 ఇంచుల ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని యాడ్ చేశాను. ఒక 2 యాలకులు
ఒలిచి యాడ్ చేశానండి. ఇప్పుడు మనం దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తామండి. ఇలా కలుపుకోవాలండి. ఇది ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి మెత్తటి పేస్ట్, దాన్ని మొత్తం యాడ్ చేసుకుందామండి. ఈ పేస్ట్ అంతా కూడా పోపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇలా బబుల్స్ రావాలండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంటుంది. అప్పుడు ఇది ఉడికిపోయినట్టండి. చూడండి, ఒక 2 నుంచి 3 నిమిషాలలోపు ఇది మగ్గిపోతుంది. దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయించి పొడి చేసి తీసుకున్నానండి నేను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే మీరు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. గ్రేవీలో అంతా బాగా మిక్స్ అయిపోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. దీంట్లోకి నేను ఒక టీ గ్లాసు వాటర్ వేడి చేసి యాడ్ చేస్తున్నానండి. మీకు గ్రేవీ పలచగా కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి, బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని దాన్ని బాగా కలిపి చిక్కగా చేసి దీంట్లో యాడ్ చేస్తున్నానండి. అదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. బాగా నలిచి తీసుకోండి. ఇది లేని వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేయాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేలాగా. చూడండి, కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని చెప్పడానికి ఈ ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి, అదే సింబల్. సో ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. యమ్మీ టేస్టీ అండి. ఇలా కనుక ఇంట్లో చేసి పెట్టారంటే ఫ్యామిలీ అంతా లొట్టలు వేసి కూడా తినేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా వీడియో కూడా ఒక రెసిపీ తెలియకపోతే కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను ఆ రెసిపీ చేసి వీడియో చేస్తాను. ఇది కూడా కమెంట్లో అడిగిన వీడియో అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. చూడండి ఎంత బాగుంది కదా కర్రీ. దీనికి మనం కొత్తిమీర, ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందామండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్